ఇక్కడ చూడండి, ఇది దీంట్లో మొక్క మిర్చి మొక్క ఉండే, అంటే లేదు అది ముట్టొచ్చేసింది అని తీసేసిన. దీంట్లో ఏం చేసిన అంటే ఇంకా చూడండి, మట్టి కొంచెం కిచెన్ వేస్ట్ వేసిన ఈ మట్టిలోనే. ఇప్పుడు ఇదంతా ఆకులు కదా, ఈ ఆకులన్నీ తీసేసినాయి, గార్డెన్లో వచ్చినాయి అన్నీ ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మట్టి వేసి దీంట్లో మొక్కలు పెట్టేద్దాం. ఫస్ట్ ఏంటంటే కొత్తిమీర మెంతి వేసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద మొక్కలు పెట్టాలి. చిన్న మొక్కలు ఇంతే వేర్లు ఉంటాయి కదా, సరిపోతుంది. దీంట్లో మొత్తము కాంపోస్ట్ అయిపోతుంది. ఆ చిన్న మొక్కలు కొత్తిమీర వచ్చి మనం తెంపుకునే వరకు కింద ఈ ఆకులన్నీ కాంపోస్ట్ అయిపోతాయి. అప్పుడు పెద్ద మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మట్టి వేయడం చూపిస్తా. ఇట్లా మట్టి వేసుకున్నాం కదా పైకి, ఇదంతా కొంచెం వాటర్ జల్లుతూ ఉంటే లోపలికి పోతుంది. నేను ఇట్లనే ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే దీని మీద చూడండి, నేను మెంతులు వేస్తా. మెంతులు అయిపోయేసరికి, మెంతి కూర అయిపోయేసరికి ఇది కొంచెం లోపలికి పోతుంది. ఇప్పుడు ఇట్లా అంటుంటేనే లోపలికి పోతుంది కదా. నేను విత్తనాలు వేసి చూపిస్తా దీంట్లో. ఇప్పుడు చూడండి, ఇవి నేను కొత్తిమీరలు, ఇవి మెంతులు అయిపోయినట్టున్నాయి. నేను గార్డెన్లో కొన్ని పెట్టుకుంటా, ఎప్పుడైనా కొత్తిమీరలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తిమీరలు వేసేద్దాం. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా, దీనిపైన కొంచెం మట్టి జల్లుతా. ఇవి మొలకలు ఎత్తి వచ్చేసరికి ఈ కింద ఆకులన్నీ కుళ్ళిపోయి కాంపోస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, విత్తనాల పైన కొంచెం చిన్న లేయర్తో మట్టి కప్పేసుకుంటే సరిపోతుంది. మట్టిలో ఏం లేకుండా, కొంచెం బండలు అట్లాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. ఇవి మొత్తము మట్టితో కప్పేసినాం కదా విత్తనాలని, కొంచెం నీళ్ళు చల్లుకుంటే అయిపోతుంది. ఇవి ఎంత బాగా వస్తాయో చూద్దాం.